49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. రహస్యతంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్రవేత్తలు రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, గోకర్ణ క్షేత్ర విశిష్టత గురించి మా ఐ డ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవత విజయనమ్మ చూసేవంటి వీక్షబంధులకు అందరికీ నమస్కారం. గోకర్ణ అప్పుడే మనకి తెలిసేది మొట్టమొదటిసారిగా అది జ్యోతిలింగం. ఆ జ్యోతిలింగము శివుడి ఒక ఆత్మ నుండి ఉద్భవమైనటువంటి అంశ జ్యోతిలింగం. అయితే ఈ కథ చాలా విశేషంగా, చాలా పెద్దగా ఉంటుంది. నేను మీకు షార్ట్గా చెప్తాను. ఎక్కువగా చెప్తే అది మీరు వినలేరు, విసుకొచ్చేస్తుంది. షార్ట్గా చెప్తాను. అయితే ఒకనాడు రావణాసుడి ఒక మదరు, ఆవిడ గారు ఉసికతో లింగాన్ని తయారు చేసి పూజిస్తూ ఉంటుంది ఎంతో శ్రద్ధాభక్తితో. ఆ పూజ చేసి, అంటే సముద్ర తీరగానే వాడు ఎప్పుడు కూడా సూర్యోదయాన్ని కానీ సూర్యాస్తమికి కానీ ఇంట్లో పూజ చేసుకోవడానికి కోసం ఆవిడ తయారు చేసేది. నీళ్ళు వచ్చి కొట్టుకుపోయేది. ఆవిడ గారు తయారు చేస్తూ ఉంది, కొట్టుకుపోతూ ఉంటుంది. వికారంగా ఒక విశాలమైనటువంటి ఒక వాతావరణంలో కూర్చొని ఆవిడ, అంటే ఒక హాల్లో బాధపడుతూ కూర్చుంది. ఏమా ఇలా కూర్చున్నావు అనేసి రావణాసురుడు వచ్చేసి అడుగుతాడు. నాకు శివుడి ఒక ఆత్మలింగం కావాలిరా, నేను శివుడిని పూజిస్తుంటే కొట్టుకుపోతూ ఉంటుంది. ఏ రాయితో కానీ ఆ రాయితో కానీ పూజ చేసినప్పుడు నాకు తృప్తి కలగదు. నువ్వు కైలాసానికి వెళ్ళి శివుడి దగ్గర నుంచి ఆత్మలింగం తీసుకొచ్చి అంటే తప్పకుండా అనేసి అప్పుడు ఆయన ప్రవేశిస్తాడు. ప్రవేశించినప్పుడు ఘోర తపస్సు చేస్తాడు రావణాసుడు. ఘోర తపస్సు చేసి అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ మొత్తం కూడాను అగ్నిజ్వాల, హిమగిరి ఎలా ఉంటుందంటే ఐస్ ప్రాంతం కదా, చేయి పెడితేనే చెయ్యి ఐస్ అయిపోతుంది. ఇప్పుడైనా కూడా అంతే. ఆ హిమగిరి ప్రాంతంలో నిప్పులు చెదలేసేలాగా బగ మంటలేసిపోయింది. ఆ మంటలేసిపోయినప్పుడు ఏంటి ఇక్కడ చుట్టూరుగా ఇంతగా మంటలేస్తుందని చెప్పి ఉమామహేశ్వరులు ఇద్దరు కూడాను, రావణాసురుడు తపస్సు చేస్తున్నాడు, నేను వెళ్ళి ఆయనని అనుగ్రహిస్తాననేసి ఆయన ఒక్కరు బయలుదేరేటప్పటికి, నువ్వు ఒక్కడివి ఎందుకు వెళ్తావు, ఆయన ఇది కాదు కదా, నేను కూడా వస్తాను నీ ఎంబడి అని పార్వతీదేవును శివుడు వస్తారు. వచ్చేసి ఆయన ఒక తపస్సుకు మెచ్చి నీకేమి వరం కావాలా కోరుకో అప్పుడే రావణాసుని అడుగుతారు. సతీ సమేతంగా వస్తారు కాబట్టి 1000 కాంతితో, అంటే 1000 సూర్యకాంతితో జగజ్యోతిగా, మరి చంద్రమండల కాంతముతో మైమరిస్తున్నవంటి, మత్తెక్కిస్తున్నవంటి ఆ కళ్ళు పార్వతీదేవివి. పట్టనిటువంటి నడుము సన్నగా వజ్రవైదూర్యముతో, మన అదే విధానంగా స్వామి భూషణం ఏదైతే వేసుకుంటారో ఆ ఒక అలంకారము. ఆయన శివుడిని వదిలిపెట్టి చూపంతా పార్వతి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు శివుడిని, నేను ఒక కోరిక కోరుతాను మహాప్రభువు, మీరు నాకు వరంగా ఇవ్వండి, మరి అది తిరిగి తీసుకోకూడదు அப்படின்னு. అప్పట్లో ఆయన బోలాబాలుడే కదా, బోలాశంకర్ అని అందుకే పేరు వచ్చేసింది. ఏది అడిగినా ఇచ్చేస్తారు. సరేలే అడుగు అంటే, మీ అర్ధాంగిని నాకు తోపొచ్చి పంపించండి, నేను మా లంకకు తీసుకెళ్తాను அப்படின்னு చెప్తారు. ఏమని తీసుకెళ్ళి నువ్వేం చేసుకుంటావా అంటే, ఏదో ఒకటి చేస్తాను, మీ భార్య నాకు పంపించండి அப்படின்னு ఒక అందమైన వంటి ఒక భార్యని ఆయన పట్టుకొని దానం చేసి వెళ్తుంటుంది. ఆ సమయంలో ఆవిడ గారు కాళిక రూపము అవతారం ఎత్తుతుంది. 10 చేతులు, 10 తలకాయలు, మెడలు, మళ్ళీ తర్వాత కపాలాలు, మాలలు, పూలు ఇవన్నీ వేసుకొని నాలుక విరబోసుకుని, నువ్వు వెనక తిరిగి చూడొద్దు, లంక దాకా నేను వస్తాను, నువ్వు వెనక తిరిగి చూస్తే నేను ఆగిపోతాను அப்படின்னு చెప్తుంది. అయితే అయినప్పటికీ కూడాను ఆయన ధైర్యంతో పార్వతిని నేను తీసుకొస్తున్న ఒక సంతోషంతో, ఉత్సాహంతో, ఆ సౌందర్యం ఇంకెక్కడ చూడలేదు. ఆయన ఒక స్త్రీ వ్యాహంతో ఎక్కువగా ఉంటాడు కాబట్టి ఆ ఒక ప్రభావంతో వెళ్తున్నాడు. సో నారదుడు త్రిలోక సంచారి కాబట్టి అప్పుడు రావణాసుడి దగ్గరికి వస్తారు.
ఏమిటయ్యా రామయ్య, ఎవరిని తీసుకెళ్తున్నావు నువ్వు అంటే, నేను శివుని భార్యని పార్వతీదేవిని తీసుకెళ్తాను, నువ్వు ఒకసారి నువ్వు వెనక తిరిగి చూసుకున్నావా, ఎవరు వస్తున్నావు నీ ఎంబడి తెలుసా నీకు అప్పుడు అంటారు. అప్పుడు తిరిగి వెనక చూడంగానే అతి ఉగ్ర రూపంగా, అతి భయంకరంగా, అంత నలుపు వస్త్రంతో రక్తం కారుతూ కపాలాల నుంచి అంతా ఎదురు కారుతూ ఆయన అలాగే ఒక పసిబాడులుగా మారిపోయాడు. అమ్మ తల్లి, నన్ను తప్పైంది, నాకు క్షమించు, నా జ్ఞానాన్ని తెలిపించావా అని చెప్పేసి, నేను అడగాల్సింది ఒకటి వచ్చి అడిగింది ఒకటైందని అని చెప్పి క్షమార్పణ వేడుకున్న అమ్మవారిని పంపిస్తారు. తర్వాత ఘోర తపస్సు కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా తపస్సు చేసి కైలాసను 10 తలకాయలతో లేపి ఒక్కొక్క తలకాయని కూడా బలిహిస్తూ స్వామివారిని ఇచ్చేస్తాడు. చేసినప్పటికీ అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, నాయన నీకేం వరం కావాలి చెప్పు அப்படின்ட்டு, మా అమ్మ పూజించుకోవడం కోసం నీ ఒక ఆత్మలింగం కావాలి அப்படிన్నాయి. మరి ఆత్మలింగం అంటే ఏంటి? ఆత్మ పోయిందంటే శరీరం పనిచేస్తుందా? పనిచేయదు. కానీ ఈయన బోలవాడు ఇచ్చేశాడు, లింగం ఇచ్చేసాడు. అయితే ఈ విషయము నారదముని కనుకొని ధ్యానంతో కూర్చున్నటువంటి గణపతికి చెప్పి, మీ నాన్నగారి ఒక ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నాడు రావణాసుడు, సూర్య అస్తమించే వేళ అక్కడ గో సంచారం వేళ, ఆ సమయంలో సముద్రం పక్కన ఒక గోలను సంచారించినటువంటి ప్రాంతంలో వినాయకుడు ఒక పసిబాలుడిగా అక్కడ ఉంటాడు. అప్పుడు ఆ స్వామి అక్కడికి వస్తున్న సమయంలో సూర్య అస్తమం అవుతున్న వేళల్లో, నేను ఈ లింగాన్ని నీకు ఇస్తున్నాను, ఇది పట్టుకో, ఇది కింద నేల మీద పెట్టకూడదు, ఇది నేల మీద పెడితే మళ్ళీ పైకి రాదనేసి స్వామివారు స్వయంగా చెప్తారు. సో ఆ మాట కూడా పసిబాలుకు చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, నేను 3 సార్లు కేక పెడతాను, అంత లోపల నువ్వు వస్తే సరే లేకుంటే లేదు அப்படின்னு చెప్తాడు. సర్లే అనేసి ఆయన గబగబా వెళ్ళి, అప్పుడంతా కూడా ఏంటంటే గాయత్రి చెప్పి సంధ్యావనం చేయటం ఆ రోజుల్లో చాలా అనుష్ఠానం ఉండేది. 2 పూటలు స్నానం చేస్తూ సూర్యుడు ఉదయించకముందు, సూర్యుడు అస్తమించిన తర్వాత 2 పూటలు స్త్రీలైనా పురుషులైనా కంపల్సరీ చేయాలి. అది ఒక హిందూ సనాతన ధర్మం ఒక ఆచారం. ఇప్పుడైనా కొంతమంది ఆ పట్టు విడుపు ఉంది. సో అదే రకంగా ఆ సమయంలో ఆ సందర్భంగా ఏం జరిగింది ఏంటో 3 సార్లు కేక పెడతాడు. ఆయన రావడానికి కొద్దిగా ఆలస్యం అవుతూ, నువ్వు కింద పెట్టకు అప్పుడే ఆయన కింద పెట్టేసి అదృశ్యమైపోతాడు. అప్పుడు ఆ రావణాసుడు ఆ చుట్టూ గోవులు అన్నీ కూడాను ఉంటాయి. అవన్నీ కూడాను ఆయనకు వస్తున్నప్పుడు అడ్డు వస్తున్నప్పటికీ అది రోజు రోజుకి కిందికి పోతూ ఉండిద్ది. క్షణం కింద పెట్టేస్తే ఆత్మలింగం అనేది భూమికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ రకంగా ఆ లింగంలో వెళ్తున్నప్పుడు రావణాసుడు వచ్చేసి ఆ లింగాన్ని పట్టుకొని లేపుతున్న కొద్దీ కూడా లేకుండా అది విశాలంగా అవ్వటం అనేది జరిగింది. సో ఇది విధాత. అక్కడ ఏంటంటే ఎటువంటి అయినా కూడా అంటే తనలో ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో అహిరించుకోవడం. రావణాసు లాంటి వాడు కూడాను శివుడికి దాసోహం కావాల్సిందే. అంటే అక్కడ భక్తి ప్రాముఖ్యత కావాల్సిందే, ఏది కూడా సొంతం కాదు అనే ఒక నిదర్శనం అనేది మనకు చూపించడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి భక్తులు ఎవరైనా కూడా గోకర్ణకు వెళ్ళినప్పుడు సముద్ర స్నానం చేసి శివుడికి అభిషేకం చేసుకొని బిల్వపత్రము మడి తర్వాత జిల్లేడు పువ్వులు అంటారమ్మా. పింక్ పువ్స్ కాదు, వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ని జిల్లేడ వైట్ ఫ్లవర్స్ని పెట్టి స్వామికి అర్చన పేరు గోత్రనామాలు చేసుకుంటే మీకు 7 తరాల ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అన్నీ తొలగిపోయి ఆ గోకర్ణేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షం లభిస్తుంది. గురుగారు చాలా చక్కగా గోకర్ణ ప్రదేశం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమన్నారాయణ.